morning children, how are you? So మన లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో లెసన్ చెప్పుకున్నాము టీత్ అండ్ మైక్రోస్ కి సంబంధించి హాఫ్ లెసన్ చెప్పుకున్నాము. సో కానీ మనకి ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. సో ఆ లెసన్ కంప్లీట్ చేసుకొని అలాగే ఆ లెసన్ కి సంబంధించిన టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది చూసుకుందాము. ఓకేనా? అందరూ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. ఎంతవరకు చెప్పుకున్నాము టీత్ గురించి, మనకు పర్మనెంట్ టీత్ గురించి టెంపరరీ టీత్ గురించి అండ్ అలాగే టీత్ కి సంబంధించిన పార్ట్స్ గురించి, ఎనామిల్ కానీ టీత్ బ్లడ్ వెసల్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటి గురించి కూడా చెప్పుకున్నాం కదా. సో అలాగే మనం డ్యామేజ్ అంటే మన టీత్కి డ్యామేజ్ అవ్వకుండా ఎలా కాపాడుకోవాలి అనే ప్రికాషన్స్ గురించి కూడా చెప్పుకున్నాం. డైలీ 2 times బ్రష్ చేయాలి బిఫోర్, అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైట్. అండ్ అలాగే మనం కూల్ డ్రింక్స్కి ఎక్కువ తీసుకోకూడదు, చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో ఇంకా మనకి మైక్రోబ్స్ అనే పార్ట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. సో దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకొని టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది చూద్దాము. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఓపెన్ చేయండి అన్న. పేజ్ నెంబర్ 20. మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులమ్మ. అంటే ఏంటి? బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వీటన్నిటి గురించి అనమాట. దేనికి సంబంధించి దేనికి ఏ వైరస్ వస్తుంది అనే దాని గురించి. మైక్రోబ్స్, దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ టైనీ లివింగ్ థింగ్స్ ఇన్ ద ఎయిర్, ఇన్ వాటర్, ఇన్ సాయిల్ అండ్ ఈవెన్ ఇన్సైడ్ యువర్ బాడీ. మనకి చాలా టైనీ పార్టికల్స్ అంటే చాలా మిలియన్స్ ఆఫ్ టైనీ లివింగ్ థింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎక్కడ ఉంటాయి? ఎక్కడైనా ఉంటాయి. మన లోపల ఇన్సైడ్, మన బాడీ ఇన్సైడ్ కానీ, వాటర్లో కానీ, ఎయిర్లో కానీ. వాటర్లో కూడా టైనీ లివింగ్ థింగ్స్ ఉంటాయి, ఎయిర్లో ఉంటాయి అండ్ అలాగే మట్టిలో కూడా ఉంటాయి అన్నమాట. దే ఆర్ సో స్మాల్ దట్ యూ కెనాట్ సీ దెమ్ విత్ యువర్ ఐస్. అవి ఏంటి? మన కళ్ళకి కనిపించవు అనమాట, చాలా స్మాల్గా ఉంటాయి. యూ కెన్ సీ దెమ్ ఓన్లీ త్రూ ఏ మైక్రోస్కోప్ ద్వారానే మనం ఆ జెమ్స్ అనే వాటిని, వైరస్ అనే వాటిని, ఆ మైక్రోబ్స్ అనే వాటిని మనం చూడగలము. దిస్ టైనీ లివింగ్ థింగ్స్ ఆర్ కాల్డ్ మైక్రోబ్స్. వాటిని ఏమంటారు? మైక్రోబ్స్ అంటారు. ఓకే, సో మైక్రోబ్స్ ఆర్ యూస్ఫుల్ టు us whereas some are harmful. కొన్నేమో మైక్రోబ్స్ మనకి యూస్ఫుల్ అవుతాయి, కొన్నేమో మనకి చాలా హార్మ్ఫుల్, అంటే మంచిది కాదు అని. మెనీ ఆఫ్ దెమ్ కాజ్ డిసీజెస్. వాటి వల్ల డిసీజెస్ అనేవి కూడా వస్తాయి. డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్ ఆర్ కాల్డ్ జెమ్స్. ఏవైతే మైక్రోబ్స్ మనకి డిసీజ్ని తీసుకొస్తాయో వాటిని జెమ్స్ అని అంటారు. దే ఆర్ 4 main kinds of microbes. 4 kinds of microbes ఉంటాయి. బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవా అండ్ వైరసెస్. ఓకే, ప్రోటోజోవా, వైరసెస్. ఓకే, ఈ 4 వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ బ్యాక్టీరియా అంటే మనకి ఇక్కడ 4 గురించి మనకి ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు నాన్న, చూడండి. ఇది బ్యాక్టీరియా అండ్ ప్రోటోజోవా అండ్ వైరసెస్ అండ్ ఫంగస్. వీటి 4 మనకి పిక్చర్స్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. బ్యాక్టీరియా, ప్రోటోజోవా, వైరసెస్ అండ్ ఫంగస్. ఫస్ట్ వన్ బ్యాక్టీరియా చూడండి నాన్న, సింగులర్ బ్యాక్టీరియం అంటారు. ఓకేనా? బ్యాక్టీరియా ఆర్ ఫౌండ్ ఎవ్రీవేర్ బ్యాక్టీరియా అనేది ఉంటుందన్న. దే ఆర్ ద మోస్ట్ కామన్ లివింగ్ థింగ్స్ ఆన్ ద ఎర్త్. అవి చాలా కామన్ అనమాట. బ్యాక్టీరియా అనేది మన లివింగ్ థింగ్స్, మన ఎర్త్ మీద చాలా కామన్ థింగ్ అనమాట. దే ఆర్ డిఫరెంట్ షేప్స్. బ్యాక్టీరియా అనేది చాలా డిఫరెంట్ షేప్స్లో ఉంటుందంట. Harmful bacteria cause diseases such as typhoid and food poisoning. They also cause tooth decay. Harmful bacteria అంటే మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో వాటి వల్ల మనకి మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఫుడ్ డిసీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా, అంటే మనకి ఫుడ్ పడకపోవడం వల్ల కూడా జరుగుతుంది అనమాట. యూస్ఫుల్ బ్యాక్టీరియా హెల్ప్ ఇన్ ద డికే ఆఫ్ డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అంటే మంచి బ్యాక్టీరియా ఇప్పుడు ఏదైతే మనకి హార్మ్ఫుల్ ఇచ్చేది ఏంటి? ఫుడ్ పాయిజనింగ్ ద్వారా జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా అనేది ఫుడ్ పాయిజనింగ్ ద్వారా జరుగుతుంది. సో అది మనకి మంచిది కాదు. ఏదైతే బ్యాక్టీరియా డెడ్ ప్లాంట్స్ అంటే మట్టిలో జరుగుతుందో అది చాలా మంచిది, అది ప్లాంట్స్కి చాలా మంచిదంట. యూస్ఫుల్ బ్యాక్టీరియా హెల్ప్ ఇన్ ద డికే ఆఫ్ డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. చనిపోయిన మొక్కలు, చనిపోయిన యానిమల్స్ దగ్గర ఉండే బ్యాక్టీరియా అనేది వాటికి చాలా మంచిదంట. దే ఆర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఫుడ్ సచ్ యాజ్ చీజ్, వెనిగర్ అండ్ యోగర్ట్. అంటే చీజ్ తయారు చేయడానికి, వినిగర్ అంటే యోగర్ట్ చేయడానికి యూజ్ అవుతాయండి. సమ్ బ్యాక్టీరియా హెల్ప్ యానిమల్స్ డైజెస్ట్ ఫుడ్. కొన్ని బ్యాక్టీరియా ఏంటి? యానిమల్స్కి వాళ్ళు తీసుకున్న ఫుడ్ని డైజెస్ట్ అయ్యేలా చేస్తుందంట. నెక్స్ట్ ప్రోటోజోవాని ప్రోటోజోన్ అంటారు. ప్రోటోజోవా లైవ్ ఇన్ వెట్ ప్లేసెస్ అంటే తడి ప్లేసెస్లో, ఇన్ ద బాడీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అంటే తడి ప్లేసెస్లో యానిమల్స్ యొక్క బాడీస్లో అనేది యానిమల్స్ యొక్క బాడీస్లో ఉంటుందంట. సమ్ ఆఫ్ దిమ్ కాజ్ డిసీజ్ లైక్ మలేరియా. కొన్ని అంటే ఇప్పుడు చికెన్ తినడం వల్ల మలేరియా అనేది అలా సమ్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఆ చికెన్ అనేది ఏంటి? యానిమల్ నుంచి వచ్చింది కదా. సో వాటికి యానిమల్స్కి మంచిది, కాకపోతే అది మనం తినడం వల్ల ఏంటి? మలేరియా అనేది వస్తుందంట. కాజ్ డిసీజెస్ లైక్ మలేరియా. వైరసెస్ అంటే ఏంటో చూద్దాం. వైరసెస్ ఆర్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోబ్స్. అన్ని మైక్రోబ్స్లో కంటే వైరస్ అనేది చాలా
చిన్న మైక్రోబ్ అంట. ది కాజ్ డిసీజ్ లైక్ ద కామన్ కోల్డ్, ఇన్ఫ్లుయెన్జా అంటే ఫ్లూ కానీ, మిసిల్స్ కానీ, మమ్స్ కానీ అండ్ పోలియో. అంటే ఇవన్నీ అంటే వైరస్ ద్వారా ఏంటి జలుబు, దగ్గు ఇవన్నీ ఏంటి వైరస్ ద్వారానే వస్తాయంట. నెక్స్ట్ ఫంగై, సింగులర్ ఫామ్ ఏంటి ఫంగస్. ఫంగై గ్రో ఆన్ డెడ్ అండ్ రాటింగ్ మెటీరియల్స్ అంటే చనిపోయిన మొక్కలు, చనిపోయిన వస్తువులు, ఏవైతే యానిమల్స్ వాటి నుంచి ఫంగై అనేది మనకి వస్తుందంట. దే కాజ్ స్కిన్ ప్రాబ్లమ్స్, వాటి వల్ల ఏంటి మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే చర్మ వ్యాధులు అనేవి వస్తాయంట. సచ్ యాజ్ రింగ్ వామ్ అండ్ డాండ్రఫ్ అంటే మనకి హెయిర్లో ఉంటుంది కదా డాండ్రఫ్, దాన్ని అది ఫంగై వల్ల వస్తుందంట. అండ్ అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వాటి వల్లే వస్తాయంట. సో ఫంగై ఆర్ యూస్ఫుల్. ఈస్ట్ ఈజ్ ఏ ఫంగస్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ బ్రెడ్. ఆ ఫంగస్ నుంచి ఈస్ట్ అనేది ఒక థింగ్ అనేది వస్తుందంట, దాన్ని పెట్టి మనకి బ్రెడ్ అనేది తయారు చేస్తారంట. ఓకేనా, ఈ లెసన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది చూద్దాము. అండ్ అలాగే మనకి పేజ్ నెంబర్ 23లో టీత్ యొక్క పిక్చర్ అనేది ఇచ్చారు. ఈ టీత్ యొక్క పిక్చర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. పైన పార్ట్, క్రౌన్, ఎనామెల్ ఇవన్నీ మీకు ఇంకా ఒకసారి క్లారిటీ లేకపోతే మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 18లో టీత్ పిక్చర్ అనేది ఉంది. ఈ టీత్ పిక్చర్ని ఒకసారి అబ్జర్వ్ చేసి ఏ పార్ట్ ఏంటి అనేది అబ్జర్వ్ చేసి మీరు ఇక్కడ ఈ పిక్చర్ దగ్గర బ్లాంక్స్ ఇచ్చాడు కదా మనకి, ఆ బ్లాంక్లో ఫిల్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం మల్టిపుల్ చాయిస్, బ్లాంక్స్ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్. మల్టిపుల్ చాయిస్ ఎవరు అవసరం లేదన్నా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు సిడబ్ల్యూస్ ఓపెన్ చేసి బ్లాంక్స్ అండ్ మల్టిపుల్ ట్రూ ఆర్ ఫాల్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళంతా టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ చెప్తాను, అవి నోట్ చేసుకోండి. ఓకేనా. సో లెసన్ నెంబర్ 3 teeth and microbes. Teeth and microbes. First one, multiple choice. Multiple choice. First one చూడండి అన్న. How many teeth would you child have at the age of 3? 3 years కి మనకి ఏజ్ ఎన్ని టీత్ ఉంటాయి? 3 years లో 20 టీత్ ఉంటాయి అన్నమాట. 3 years old లో మనకి 20 టీత్ ఉంటాయి. సో ఆన్సర్ ఆప్షన్ సి 20. సెకండ్ వన్, which teeth help to cut food? మనకి మన ఫుడ్ మన నోట్లో తగులుతున్నప్పుడు కట్ చేయడానికి ఏ ఉపయోగపడుతుంది? ఇన్సిసోర్స్, క్యానిస్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. yes, ఇన్సిసోర్స్. సో ఆప్షన్ ఏ ఇన్సిసోర్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ద టీత్ నెక్స్ట్ టు ద ఇన్సిసోర్స్ అంట. అంటే ఇన్సిసోర్స్ తర్వాత ఉండేది ఏంటి? నెక్స్ట్ yes, క్యానిన్స్. సో ఆప్షన్ బి క్యానిన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద టీత్ ఇస్ ద. మనకి హార్డెస్ట్ పార్ట్ ఏంటి టీత్ లో? yes, ఎనామిల్. ఎనామిల్ అనేది చాలా హార్డెస్ట్ పార్ట్ అన్నమాట మనకి. నెక్స్ట్, which of these microbes helps in making yogurt? అంటే yogurt ని మనం దేని ద్వారా ఇందాక చెప్పుకున్నాం కదా, దాని yogurt ద్వారా ఏం తయారు చేస్తారు? దేని నుంచి వస్తుంది అది? వైరస్ ద్వారా, బ్యాక్టీరియా, ఫంగై ద్వారా, బ్యాక్టీరియా ద్వారా, ప్రోటోజోవా ద్వారా. ఒకసారి చూడండి, yogurt అనేది మనకి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఓకేనా. సో ఆప్షన్ సి బ్యాక్టీరియా. ఒకసారి టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు జస్ట్ అక్కడ మల్టిపుల్ చాయిస్ దగ్గర ఏ అయితే ఏ దగ్గర టిక్ చేసుకోండి, బి అయితే బి దగ్గర టిక్ చేసుకోండి. అండ్ అలాగే టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు ఇప్పుడు సిడబ్ల్యూఎస్ ఓపెన్ చేయండి, బ్లాంక్స్ నోట్ చేస్తారు, అవి నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు ఒకసారి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు సిడబ్ల్యూఎస్ ఓపెన్ చేయండి, టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పక్కన బ్లాంక్ ఇచ్చారు కదా, ఆ బ్లాంక్ లో ఆన్సర్ వరకు నోట్ చేయించాలి. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు మాత్రం బ్లాంక్ ఫుల్ గా 1 to 5 బ్లాంక్స్ కి నోట్ చేస్తాను, అది మొత్తం కంప్లీట్ గా సిడబ్ల్యూ లో నోట్ చేయండి. Blanks. First one, a person who is 30 years old. A person who is
30 years old usually has 32 dash teeth. Usually has 32 dash teeth. First one. Second one. We have 8 dash at the. We have 8 dash at the front of the mouth. At the front of the mouth. Third one. The sharp and pointed teeth in your. The sharp and pointed teeth in your mouth are called. In your mouth are called dash. Fourth one. A tooth with a cavity will start. A tooth with a cavity will start hurting with the hurting if the cavity reaches the pulp. Hurting if the cavity reaches the dash. Fifth one. Dash are the most Fifth one. Dash are the most abundant. Dash are the most abundant microbes on the earth. Okay. Sixth one. Dash are the smallest microbes. Dash are the smallest microbes. అంటే చాలా చిన్నవి అన్నమాట. ఏంటంటే ఆ మైక్రోబ్స్ ఒకసారి బ్లాంక్స్ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు సిడబ్ల్యూస్ లో నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు బ్లాంక్స్ అని చూసారు కదా, ఈ బ్లాంక్ ఒకసారి చదివి దాని తర్వాత మీకు ఆ బ్లాంక్ అర్థం కాకపోతే పారాగ్రాఫ్ లో రివైజ్ చేసుకోండి, మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. నేను ఆన్సర్స్ చెప్తాను, టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు ఒకసారి 2 weeks టైం ఇస్తాను, నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారు కదా నాన్న, ఒకసారి నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ అలాగే ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాము. ఏ పర్సన్ హూ ఈస్ 30 years old యూజువల్లీ హ్యాస్ 32 డాష్ టీత్. ఒక పర్సన్ కి 30 years ఉన్నప్పుడు వాళ్ళకి టెంపరరీ టీత్ ఉంటాయా, పర్మనెంట్ టీత్ ఉంటాయా? yes, పర్మనెంట్ టీత్. ఏముంటాయి? పర్మనెంట్ టీత్. పర్మనెంట్ టీత్. సో స్పెల్లింగ్ చూడండి అన్న ఒకసారి. పర్మనెంట్ టీత్ PERMANENT. PERMANENT. Permanent teeth. We have 8 dash at the front of the mouth. ఏముంటాయి? ఇన్సిసోర్స్ అన్నమాట. ఫ్రంట్ ఆఫ్ ద మౌత్ మనకి ఇన్సిసోర్స్ ఉంటాయి, అంటే కటింగ్ టీత్ ఉంటాయి. ఓకే, ఇన్సిసోర్స్
మన షార్ప్ అండ్ పాయింటెడ్ టీత్ అన్నమాట అవి క్యానిన్స్ అనేవి. నెక్స్ట్ ఏ టూత్ విత్ క్యావిటీ విచ్ స్టార్ట్ హర్టింగ్ ఇఫ్ ద క్యావిటీ రీచెస్ ద మన క్యావిటీ అనేది ఏ టూత్ విత్ క్యావిటీ ఒక పన్ను క్యావిటీ వచ్చినప్పుడు ఆ హర్టింగ్ అనేది క్యావిటీ విత్ ద రీచెస్ ఎక్కడికి రీచ్ అవుతుంది, పల్ప్ దగ్గరికి రీచ్ అవుతుంది అన్నమాట, పల్ప్. నెక్స్ట్ డాష్ ఆర్ ద మోస్ట్ అబండెంట్ మైక్రోబ్స్ ఆన్ ద ఎర్త్, ఏంటది బ్యాక్టీరియా, బ్యాక్టీరియా BACTERIA బ్యాక్టీరియా. నెక్స్ట్ డాష్ ఆర్ ద స్మాలెస్ట్ మైక్రోబ్స్, అన్నిటికంటే స్మాలెస్ట్ మైక్రోబ్స్ ఏంటి వైరసెస్, వైరస్ అనేది వైరస్ ఆర్ ద స్మాలెస్ట్ మైక్రోబ్స్. ఆన్సర్స్ నోట్ చేసుకోండి అలా. ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాము. నోట్ చేసుకున్నారు కదా నాన్న. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాము. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ అనేది ట్రూ అని టెక్స్ట్ బుక్ లోనే టిక్ పెట్టండి. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు మాత్రం CW's ఓపెన్ ఈ బ్లాంక్స్ తర్వాత CW లోనే రాసుకోండి. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ చూడండి అన్న. C1 ట్రూ ఆర్ ఫాల్స్. ఫస్ట్ వన్, you have 32 milk teeth. You have 32 మిల్క్ టీత్. మిల్క్ టీత్ అంటే ఏంటి, టెంపరరీ టీత్ అన్నమాట. మీకు 32 టెంపరరీ టీత్ ఉన్నాయా, ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. నెక్స్ట్ వన్, ఆల్ అవర్ టీత్ ఆర్ ఆఫ్ ద సేమ్ షేప్. ఆల్ అవర్ టీత్ ఆర్ ద సేమ్ షేప్, ఆర్ ద సేమ్ షేప్. అన్ని మన పళ్ళన్నీ ఒకే షేప్ లో ఉన్నాయా. థర్డ్ వన్, the enamel of teeth is harder than a bone. The enamel of a teeth is harder than a bone. Than a bone. Premolars and molars helps us to premolars and molars helps us to crush and grind the food. Crush and grind ఫుడ్. అంటే ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ అనేవి మనం తీసుకున్న ఫుడ్ ని క్రష్ అండ్ గ్రైండ్ చేస్తాయా అని అడుగుతున్నాడు. ఏ మైక్రోబ్ ఈజ్ యాజ్ స్మాల్, ఏ మైక్రోబ్ ఈజ్ యాజ్ స్మాల్ యాజ్ ఏ గ్రెయిన్ ఆఫ్ శాండ్, యాజ్ ఏ grain of sand. Sixth one, all microbes are harmful to us. All microbes are harmful to us. అన్ని మైక్రోబ్స్ మనకి హార్మ్ఫుల్ గా ఉంటాయి అంటే
మంచిగా ఉండవా అంటే మనకి పడతాయా లేదా అనేది, అంటే మనకి గుడ్ ఆర్ బ్యాడ్ అనేది. నోట్ చేసుకున్నాను. ట్రూ ఆర్ ఫాల్స్ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు, టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ట్రూ అయితే ట్రూ రాస్తాను, దాని పక్కనే మీరు ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్ అని పెట్టుకోండి. ఓకే, నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారు కదా నాన్న, ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, హ్యావ్ 32 మిల్క్ టీత్. మనకి 32 మిల్క్ టీత్ ఉంటాయా, టెంపరరీ టీత్ ఉంటాయా, పర్మనెంట్ టీత్ ఉంటాయా 32 అనేవి? yes పర్మనెంట్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ వన్, ఆల్ అవర్ టీత్ ఆర్ ద సేమ్ షేప్. మన టీత్ అన్ని ఒకే షేప్ లో ఉంటాయా? నో, ఫాల్స్. ద ఎనామిల్ ఆఫ్ ద టీత్ ఈజ్ హార్డర్ దాన్ ఎ బోన్. అంటే బోన్ కంటే మనకి స్ట్రాంగెస్ట్ ఏంటి? ఎనామిలే కదా. ట్రూ. నెక్స్ట్ వన్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ హెల్ప్స్ us to crush and grind food. అంటే ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ అదే కదా చేసేది. ట్రూ. A microbe is as small as a grain of food, is as small as a grain of sand. False అన్నమాట. సో ఇది false. నెక్స్ట్, all microbes are harmful to us. అన్ని మైక్రోబ్స్ మనకి హార్మ్ఫుల్ కదా. సో చూడండి, మైక్రోబ్స్ అనేవి హార్మ్ఫుల్, బ్యాక్టీరియా అనేది హార్మ్ఫుల్, ప్రోటోజోआ అండ్ ఫంగై. మైక్రోబ్స్ అనేవి మనకి హార్మ్ఫుల్, కొన్ని మాత్రమే మనకి మంచిగా ఉంటాయి, అన్ని కావు. ఓకే, ట్రూ. ఆల్ మైక్రోబ్స్ ఆర్ హార్మ్ఫుల్ టు us. ఓకే, నోట్ చేసుకోండి అన్న. ఒకసారి నేను హోంవర్క్ ఇస్తాను, నోట్ ఇట్ డౌన్ నా. నోట్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు హోంవర్క్ చూడండి అందరూ. హోంవర్క్ లెసన్ నెంబర్ 3. ఈ లెసన్ నెంబర్ కి, ఈ లెసన్ లో మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో టెక్స్ట్ బుక్ గ్రామర్, అదే హోంవర్క్ గా తీసుకోండి. ఓకే, బ్లాంక్స్ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్. బ్లాంక్స్ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ వన్ టైం రాయండి. అండ్ అలాగే లెసన్, మనకి ఇప్పుడు ఏదైతే లెసన్ చెప్పానో అది ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకేనా? రివైజ్ చేసుకోండి అండ్ రీడ్ అండ్ రైట్ లెసన్ నెంబర్ 3, టెక్స్ట్ బుక్ గ్రామర్, blanks and true or false. Blanks and true or false. Okay, one time. True or false, one time. నోట్ చేసుకున్నాను హోంవర్క్ ఒకసారి. సో అర్థమైంది కదా నాన్న. లెసన్ నెంబర్ 3 ఇప్పుడు చెప్పుకున్నాం కదా, టీజర్ మైక్రోస్, ఇంకో హాఫ్ లెసన్ చెప్పుకున్నాం కదా, అది ఒకసారి రివైజ్ చేయండి. అండ్ అలాగే టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా చెప్పుకున్నాం కదా. ట్రూ ఆర్ ఫాల్స్, బ్లాంక్స్ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్, బ్లాంక్స్ అండ్ మల్టిపుల్ చాయిస్. మల్టిపుల్ చాయిస్ వరకు అందరూ చదవండి. నోట్స్ లో ఎవరైతే టెక్స్ట్ బుక్స్ లో వాళ్ళ నోట్స్ లో నోట్ చేసుకున్నారు కదా బ్లాంక్స్ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్, వాటి వరకు వన్ టైం రాయండి. ఓకేనా? నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలన్నా ఫాస్ట్ గా, ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా వస్తాయి కదా, FA1 ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో అందరూ బాగా చదవండి అండ్ అలాగే హోంవర్క్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. స్టే సేఫ్.